trains. The trains also similar to time and distance. What are the different types of objects? అంటే ఇప్పుడు మీరు ఒక రైల్లో వెళ్తున్నారు అనుకోండి, జనరల్ ఊహించుకోండి, మిమ్మల్ని ఒక రైల్లో వెళ్తున్నాం. ఒక రైల్లో వెళ్తున్నప్పుడు మనకి ఎదురుగా మన రైలు ఒక చెట్టును దాటిద్ది. తర్వాత మనం రైలు పట్టాలు అటువైపు ఇటువైపు మనకు పోల్స్ ఉంటాయి. ఒక పోల్ క్రాస్ అయ్యిద్ది. మనకు రైలు పట్టాలు పక్కనే సిగ్నల్ లైట్స్ ఉంటాయి. సిగ్నల్ లైట్ క్రాస్ అయ్యిద్ది. మనకు రైలు పట్టాలు పక్కనే కరెంటు కోసం అని చెప్పేసి ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి. సో ఎలక్ట్రికల్ పోల్ క్రాస్ అయ్యిద్ది. సపోజ్ మనం ఏదైనా ఒక ఊర్లో కానీ ప్లాట్ఫామ్ మీద కానీ వెళ్ళేటప్పుడు ఒక మనిషి నుంచొని ఉన్నాడు అనుకోండి, ఆ మనిషిని క్రాస్ అయ్యి వెళ్తాం. తర్వాత ప్లాట్ఫామ్ ఉందనుకోండి అమ్మ, ప్లాట్ఫామ్ క్రాస్ అయ్యి వెళ్తాం. తర్వాత ఒక టన్నల్, ఒక గృహలాగా ఉందనుకోండి, ఆ గృహాన్ని క్రాస్ అయ్యి వెళ్తాం. ఒక బ్రిడ్జ్ ఉందనుకోండి, బ్రిడ్జ్ని క్రాస్ అయ్యి వెళ్తాం. మనం ఒకవైపు వెళ్తున్నాం, ఇంకోవైపు ఇంకొక రైలు వస్తుందమ్మ. అలాంటప్పుడు ఆ ట్రైన్ అనే దాన్ని కూడా క్రాస్ అయ్యి వెళ్తాం. ఆబ్జెక్ట్స్ ఆర్ ఏ ట్రీ కామా, ఏ పోల్ కామా, ఏ సిగ్నల్ లైట్ కామా, an electrical pole comma, a man comma, a platform comma, a tunnel comma, a bridge comma, a train and etc. సో ఇవి మనకు తెలిసినవి కాబట్టి బేసిక్గా వీటిని మెన్షన్ చేసాం. ఇంకేమన్నా ఉంటే వాటిని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో దిస్ ఆర్ ద ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనకి యాక్చువల్ మీరు ఒకసారి జనరల్ ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇందులో డిస్టెన్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే లెంత్. డిస్టెన్స్ అనే దాన్ని ఇంకొక విధంగా మనం ఎలా చెప్పొచ్చు అంటే లెంత్ అని చెప్పొచ్చు. లెంత్ అంటే స్పీడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మూవింగ్, కదలడం. సో బేస్డ్ ఆన్ ద మూవింగ్ నేచర్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. అవి కదులుతాయా కదలవా అనే దాన్ని బేస్ చేసుకొని ఆబ్జెక్ట్స్ మనకి రెండు రకాలు. వన్ ఈజ్ మూవబుల్, ద సెకండ్ వన్ ఈజ్ ఇమ్మూవబుల్. కదిలేవి, కదలనివి. ఒకసారి ఇప్పుడు మనం ఇక్కడ చెప్పిన వాటిలో జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. చెట్టు కదలదు, పోల్ కదలదు, సిగ్నల్ లైట్ కదలదు, ఎలక్ట్రికల్ పోల్ కదలదు, మ్యాన్ కదులుతాడు, ప్లాట్ఫామ్ కదలదు, టన్నల్ కదలదు, బ్రిడ్జ్ కదలదు, ఏ ట్రైన్ కదులుతుంది. అంటే ఓన్లీ ద మూవబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఏ మ్యాన్ అండ్ ఏ ట్రైన్. ఈ రెండు మాత్రమే కదులుతాయండి, మిగిలిన ఏవి కూడా కదలవు. సో నౌ ద ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిమైనింగ్ అండి. ఏ ట్రీ, ఏ పోల్, ఏ సిగ్నల్ లైట్, ఎన్ ఎలక్ట్రికల్ పోల్, ఏ ప్లాట్ఫామ్, ఏ టన్నల్, ఏ బ్రిడ్జ్. ఆల్ దోస్ ఆర్ ద ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్స్. సో నౌ ఇప్పుడు మనం ఏం చెప్పామంటే యాజ్ పర్ మూవింగ్ అంటే స్పీడ్ని బేస్ చేసుకొని కదులుతాయా కదలవా అనే దాన్ని బేస్ చేసుకొని దోస్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ మూవబుల్, ద సెకండ్ వన్ ఈజ్ ఇమ్మూవబుల్. మూవబుల్ ఏమేంటి అంటే మ్యాన్, ట్రైన్. ఇమ్మూవబుల్ ఏమేంటి అంటే ట్రీ, పోలు, సిగ్నల్ లైటు, ఎలక్ట్రికల్ ప్లాట్ఫాము, టన్నలు, బ్రిడ్జ్. తర్వాత సెకండ్ వన్ లెంత్ని బేస్ చేసుకొని పొడవు ఉంటాయా పొడవు ఉండవా అనే దాన్ని బేస్ చేసుకొని ద ఆబ్జెక్ట్స్ ఆల్సో టూ టైప్స్. వన్ ఈజ్ లెంతీ ఆబ్జెక్ట్స్, ద సెకండ్ వన్ ఈజ్ లెంత్లెస్ ఆబ్జెక్ట్స్. ఇంతకుముందు మనం డిస్టెన్స్ అనే దాన్ని మెజర్ చేయడానికి రెండు రకాల యూనిట్స్ చెప్పాం. ఒకటేమో కిలోమీటర్, రెండవసరికి మీటర్. సో ద డిస్టెన్స్ ఇస్ టు బి మెజర్డ్ ఇన్ టూ యూనిట్స్. వన్ ఈజ్ కిలోమీటర్స్, ద సెకండ్ వన్ ఈజ్ మీటర్స్. ఒకసారి మీటర్స్ అంటే మీ అందరూ తెలుసు అనుకుంటా. 1 meter is equal to 100 centimeters. 1 meter is equal to 100 centimeters. అంటే ఈవెన్ 1 meter కూడా లెంత్ ఉండవు అనుకున్న వాటిని మనం ఏం చేస్తామంటే లెంత్లెస్ ఆబ్జెక్ట్స్గా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇందులో లెంతీ ఆబ్జెక్ట్స్ ప్లాట్ఫామ్. జనరల్ ప్లాట్ఫామ్ అంటే మన రైలు ఎంత పొడవు ఉంటుందో రైలు కన్నా ప్లాట్ఫామ్ ఇంకా పొడవు ఉంటుందండి. సో లెంతీ ఆబ్జెక్ట్. టన్నల్, గృహ. గృహ అంటే అట్లీస్ట్ మనం ఒక 10 meters 20 meters అన్న మినిమం ఉండేది. యాక్చువల్గా అయితే కిలోమీటర్స్ ఉండే టన్నల్స్ కూడా ఉన్నాయమ్మ. నెక్స్ట్ వన్ బ్రిడ్జ్. జనరల్గా మనం బ్రిడ్జ్ అంటే ఈవెన్ ఒక 10 meters అన్నా ఉండేది. తర్వాత ట్రైన్. ట్రైన్ అంటే ఆటోమేటిక్గా ఇంజన్ ఒక్కటి తీసుకున్నా కూడా మినిమం ఇంజన్ మనకు ఒక 20-30 meters పొడవు ఉంటుందాం. సో దట్స్ వై దీస్ ఆర్ ద లెంతీ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ ఇక్కడ లెంత్లెస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ట్రీ అన్నాం. స్కేల్ అంటే 30 centimeters వెడల్పు ఉంటుంది అంతే. పోల్ మీరు ఎప్పుడైనా చూసారా? మన ఇళ్ళ దగ్గర ఉండే కరెంట్ స్తంభాలు చూసారా? కరెంట్ స్తంభాలు వెడల్పు ఎంత ఉంటాయి? పొడవు ఉంటాయి, అది కాదు విడ్త్ చూడాలి మీరు. విడ్త్ ఎంత ఉంటాయి? మా ఐదు 15 centimeters స్కేల్ లా ఉంటాయి అంతే. తర్వాత సిగ్నల్ లైట్. మీరు రైల్వే పట్టాల మీద సిగ్నల్ లైట్స్ చూసారంటే ఈవెన్ మన ఒక స్కేల్ విడ్త్ కూడా ఉండవండి, ఇంకా సన్నగా ఉంటాయి. ఐరన్ పోల్స్ ఉంటాయి. సో అంటే ఈవెన్ ఒక 20 centimeters కూడా ఉండవు మనకి. అలాగే ఎలక్ట్రికల్ పోల్స్. మన రైలు పట్టాల పక్కన మీరు చూస్తే ఎలక్ట్రికల్ పోల్స్ చూస్తే అవి కూడా 15 centimeters to 20 centimeters విడ్త్ ఉంటాయి అంతేనా. ఏ మ్యాన్
మనిషి అనేవాడు కూడా మ్యాక్సిమం మనకు ఒక 40, 50, 60 లోపే ఉంటారు, కానీ మీటర్లు వెడల్పు ఎవరు ఉండరండి. సో అందువలన వీటి మొత్తాన్ని, ఈవెన్ 1 మీటర్ కూడా విత్ ఉండవు అనుకున్న వాటి మొత్తాన్ని మనం లెంత్లెస్ ఆబ్జెక్ట్స్గా తీసుకుంటాం. సో మీ అందరికి తెలుసు అనుకుంటా, జనరల్ మన టైమ్ అండ్ డిస్టెన్స్లో ఫార్ములా ఏంటంటే distance is equal to speed into time. Actually, this is the formula. In time and distance, the distance d is equal to s into t, speed into time. ఇప్పుడు అదే అక్కడది మనకి ట్రైన్స్ టాపిక్లోకి వచ్చేసరికి ఎలా కన్వర్ట్ అవుతుందంటే, డిస్టెన్స్ కాస్త వి కన్వర్ట్ ఇంటూ ట్రైన్ లెంత్. అంటే మనం వెళ్తున్న ట్రైన్ కొంత పొడవు ఉంటుంది కాబట్టి ఆ ట్రైన్ లెంత్ అనే దాన్ని ఇక్కడ మనం డిస్టెన్స్గా తీసుకుంటాం. తర్వాత మనం వెళ్తున్న ట్రైన్ అనేది కదులుతుంది కాబట్టి దాన్ని మనం ట్రైన్ స్పీడ్ అంటాం. స్పీడ్ కాస్త ట్రైన్ స్పీడ్ అవుతుంది. మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఏదో ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రాస్ చేస్తూ ఉంటాం. అంటే ఒక చెట్టును క్రాస్ చేయొచ్చు, ఒక ఎలక్ట్రికల్ పోల్ని క్రాస్ చేయొచ్చు, లేదా ఒక సిగ్నల్ లైట్ని క్రాస్ చేయొచ్చు, ఒక టన్నల్ని క్రాస్ చేయొచ్చు, ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేయొచ్చు, ఒక ప్లాట్ఫామ్ క్రాస్ చేయొచ్చు, లేదా ఎదురుగా వస్తున్న ఇంకో ట్రైన్ని క్రాస్ చేయొచ్చు. అంటే ఏదో ఒక దాన్ని మనకి క్రాస్ చేయడానికి పట్టే టైంని ఏదైతే ఉందో దాన్ని మనం క్రాసింగ్ టైం అంటాం. సో ఫైనల్లీ ద డిస్టెన్స్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ టు బి కన్వర్టెడ్ హియర్. ట్రైన్ లెంత్ కామా ట్రైన్ స్పీడ్ అండ్ క్రాసింగ్ టైమ్ అమ్మ. యూనిట్స్ యాజ్ యూజువల్లీ సేమ్. డిస్టెన్స్ అనేదాన్ని మనం కిలోమీటర్స్లో కానీ మీటర్స్లో కానీ మెజర్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ లెంత్ అనేదాన్ని కూడా కేఎం కానీ మీటర్స్లో కానీ మెజర్ చేస్తాం. స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ ఆర్ ఎంపీఎస్, మీటర్ పర్ సెకండ్. టైం అవర్స్ కానీ సెకండ్స్లో కానీ మెజర్ చేస్తాం. యూనిట్స్ అండ్ యూనిట్ కన్వర్షన్స్ మొత్తం యాజ్ యూజువల్లీ సేమ్ అండి. అక్కడ ఏవైతే చెప్పామో టైమ్ అండ్ డిస్టెన్స్లో సేమ్, దోస్ ఆర్ ద కన్వర్షన్స్ ఆల్సో, నో చేంజ్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చూడండి, ఇక్కడ నేను రాసిన దాన్ని బేస్ చేసుకొని క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ వన్ క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రైన్ లెంత్ ఎక్కడ నుంచి స్పీడ్ ఇది తీసుకురండి. అప్పుడు ట్రైన్ లెంత్ డివైడెడ్ బై ట్రైన్ స్పీడ్, ట్రైన్ లెంత్ డివైడెడ్ బై ట్రైన్ స్పీడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఓన్లీ ట్రైన్ లెంత్ ఒకటే ఉంది, ఓన్లీ ట్రైన్ ఒకటే మూవ్ అవుతుంది. అంటే ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఈ కండిషన్ మనం లెంత్లెస్ ఆబ్జెక్ట్స్, అంటే వేరే లెంత్ మనం ఏది యాడ్ చేయలేదు కాబట్టి లెంత్లెస్ ఆబ్జెక్ట్స్. అండ్ రెండోది వేరే ఆబ్జెక్ట్ అనేది ఏది కూడా లేదు, దాని స్పీడ్ లేదు కాబట్టి నాన్ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్. సో నాన్ మూవబుల్ కేసులో అంటే లెంత్ లేదు అండ్ కదలలేవు. ఇన్ ది సిచ్యువేషన్ వీఆర్ యూజింగ్ దిస్ రిలేషన్. రెండోది క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ బై ట్రైన్ స్పీడ్. ఇది కామనే. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ లెంత్ ఉందనుకోండి, మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ అనే దానికి కూడా లెంత్ ఉంది అనుకోండి. అంటే ఇప్పుడు నేను ఏ ప్లాట్ఫామ్ అని కానీ, ఏ టన్నల్ అని కానీ, ఏ బ్రిడ్జ్ అని కానీ ఇచ్చాను అనుకోండి, దానికి లెంత్ ఉండిద్ది కానీ కదులుతాయా? ప్లాట్ఫామ్ కదలదు, టన్నల్ కదలదు, బ్రిడ్జ్ కూడా కదలదు. అంటే ఇప్పుడు వీటిని ఏమనాలంటే మనం లెందీ ఆబ్జెక్ట్స్ అనాలి. సో దీస్ ఆర్ లెందీ ఆబ్జెక్ట్స్ బట్ కదలవు అవేవి కూడా. అండ్ నాన్ మూవబుల్. లెందీ ఆబ్జెక్ట్స్ బట్ నాన్ మూవబుల్. లెంత్ ఉంది కానీ కదలలేవు. సో ది సెకండ్ కేస్. థర్డ్ కేస్ క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ బై ట్రైన్ స్పీడ్. ఎప్పుడు కామనే, ట్రైన్ లెంత్ బై ట్రైన్ స్పీడ్ కామనే. ఇప్పుడైతే ఇక్కడ నేనేది రాస్తున్నానంటే ప్లస్ ఆర్ మైనస్ ఆబ్జెక్ట్ స్పీడ్ అని రాశాను. ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, పైన లెంత్ ఉందా చూడండి, లెంత్ లేదు. అంటే ట్రైన్ లెంత్ ఉంది, ఆబ్జెక్ట్ లెంత్ ఉందా లేదు. అంటే ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం అంటే లెంత్ లెస్ అంటాం. సో దిస్ ఈజ్ లెంత్ లెస్ ఆబ్జెక్ట్, లెంత్ లేదు కాబట్టి. అండ్ కింద ప్లస్ ఆర్ మైనస్ ఆబ్జెక్ట్ స్పీడ్ యాడ్ చేసాం కదా, అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ కూడా స్పీడ్ ఉంది అంటే దీన్ని మనం ఏంటంటాం అంటే మూవబుల్ ఆబ్జెక్ట్ అంటాం. ఇది మూవబుల్ ఆబ్జెక్ట్ అంటాం. సో దీనికి సెట్ అయ్యే మనకు ఒకే ఒక కండిషన్ ఏంటంటే మ్యాన్ అనమాట. ఎందుకంటే మనిషి యొక్క విత్ అనేది 1 మీటర్ ఉండదు. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అమ్మ, దాదాపు 3.5 స్కేల్. అంత వెడల్పు ఎవరు ఉంటారండి? ఎంత లావు ఉన్న వాళ్ళైనా అంత లావు ఉంటారండి. సో మనిషికి లెంత్ ఉండదు కానీ మనిషి కదులుతాడు కదా, అందుకని ఆబ్జెక్ట్ స్పీడ్ అన్న. అయితే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు వాడాము అంటే మనం ప్రీవియస్ టాపిక్లో చెప్పాం టైమ్ అండ్ డిస్టెన్స్లో. ఏం చెప్పాము? 2 ఆబ్జెక్ట్స్ ఆర్ టు బి మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, దెన్ the relative speed is the difference between the two speeds, that is s is equal to s1 minus s2. If 2 objects are moving in opposite direction, then the relative speed s is equal to s1 plus s2. So opposite అన్నప్పుడేమో మన ఇక్కడ ప్లస్ సింబల్ వాడుకుంటాం, బోత్ ఆర్ టు బి మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్నాడు అంటేనేమో మైనస్ సింబల్ వాడుకుంటాం స్పీడ్స్ అనేవి. అందుకే మీకు అక్కడ పాయింట్ చెప్పినప్పుడు కూడా నేను చెప్పి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఫోర్త్ వన్ క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు
ట్రైన్ లెంత్ ప్లస్ ఆబ్జెక్ట్ లెంత్ బై ట్రైన్ స్పీడ్ ప్లస్ ఆర్ మైనస్ ఆబ్జెక్ట్ స్పీడ్. అంటే లెంత్ ఉంది, కదులుతుంది. దట్ మీన్ దట్ లెంతీ ఆబ్జెక్ట్ అండ్ మూవబుల్. లెంత్ ఉంది, కదులుతుంది కాబట్టి లెంతీ అండ్ మూవబుల్ ఆబ్జెక్ట్ అంటాం. ఈ సిచ్యువేషన్ మనకు మ్యాచ్ అయ్యే ఒకే ఒక్కటి ఏంటంటే ఓన్లీ ట్రైనే. లెంత్ ఉండి కదిలే ఒకే ఒక్క ఆబ్జెక్ట్ ట్రైనే. సో మీరున్న ట్రైన్ టిఎల్, ఆబ్జెక్ట్ దగ్గర ఉన్న ట్రైన్ మీకు ఆపోజిట్లో వచ్చే ట్రైన్ అనుకోండి. సో ట్రైన్ లెంత్ ప్లస్ ఆబ్జెక్ట్ లెంత్ బై ట్రైన్ స్పీడ్ ప్లస్ ఆర్ మైనస్ ఆబ్జెక్ట్ స్పీడ్. ఇక్కడ సేమ్ డైరెక్షన్ అంటేనేమో మైనస్ పొలారిటీ యూజ్ చేసుకుంటాం, ఆపోజిట్ డైరెక్షన్ అంటేనేమో ప్లస్ పొలారిటీ వాడతాం. ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం క్యుములేట్ చేసి ఒక సింగిల్ రిలేషన్ రాస్తాం చూడండి. క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ఆబ్జెక్ట్ లెంత్ బై ట్రైన్ స్పీడ్ ప్లస్ ఆర్ మైనస్ ఆబ్జెక్ట్ స్పీడ్. ఫస్ట్ వన్, ఏ ట్రైన్ 100 meters లాంగ్ క్రాసెస్ ఏ పోల్. ఫస్ట్ దీన్ని అండర్లైన్ పోల్. పోల్కి లెంత్ ఉండదు, కదలదు, రెండు లేదు. ఇన్ 5 seconds ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అన్నా. ఇప్పుడే చెప్పాను నేను. క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ బై ట్రైన్ స్పీడ్. ఎందుకంటే ఆబ్జెక్ట్కి లెంత్ లేదు, ఆబ్జెక్ట్ కదలలేదు కాబట్టి ట్రైన్ లెంత్ బై ట్రైన్ స్పీడ్. ఇట్ ఇంప్లైజ్ దట్ ట్రైన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ బై క్రాసింగ్ టైమ్. So this is the train length is 100 meters by the crossing time is 5 seconds. ఈ రెండు యూనిట్స్ కూడా కరెక్ట్ గా ఉన్నాయి, మీటర్ సెకండ్స్. 5 1s 5 20s which is equal to 20 meter per second. That is 20 MPS is the answer. Second problem. A train of 250 meters long. So train length ఇచ్చామమ్మా. So the train length is 250 meters long. Is running at a speed of 20 kmph. But speed అనేది దాన్ని ఇక్కడ మనం kmph లో వెళ్ళాం. విల్ పాసెస్ ఏ స్టాండింగ్ మ్యాన్ ఇన్ అన్నాం. సో నిల్చున్న మనిషిని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ అడిగాము. క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ బై ట్రైన్ స్పీడ్. కొంతమంది డౌట్ రావాలి, సార్ మన మనిషి నడుస్తాడు కదా అని, అందుకే ఇచ్చాం క్వశ్చన్లో. సో ఈ స్టాండింగ్ మ్యాన్ అన్నాం అంటే కదలడండి, నుంచోలు ఉన్నాడు అంటే తన స్పీడ్ అనే దాన్ని ఇక్కడ మనం కన్సిడరేషన్లో తీసుకోకూడదు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 250 meters by the speed is 20 kmph. మరి లెంత్ మీటర్స్ లో ఉంది కాబట్టి స్పీడ్ ఎందులో ఉండాలి మనకి? యాక్చువల్గా ఎంపీఎస్ లో ఉండాలి, కానీ కేఎంపీహెచ్ లో ఇచ్చాము. కేఎంపీహెచ్ లో ఇచ్చిన దాన్ని మనం ఎంపీఎస్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఈ మల్టిప్లై విత్ 5/18. 5/18తో మల్టిప్లై చేయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 250 into 18 by 25 is 100. Now 0 0 cancel. తర్వాత 5 2s 5 5s 2 1s 2 9s which is equal to 45 seconds is the answer. Next problem. A train running at a rate of 36 kmph passes a standing man. ఇక్కడ కూడా స్టాండింగ్ మ్యాన్ అన్నాం. సో నిల్చున్న మనిషి కాబట్టి తన స్పీడ్ అనే దాన్ని మనం కన్సిడరేషన్ తీసుకోకూడదు. ద స్పీడ్ ఈజ్ 0. స్టాండింగ్ మ్యాన్ ఇన్ 80 seconds. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ బై ట్రైన్ స్పీడ్. యాక్చువల్ మ్యాన్ స్పీడ్ రాయాలి, బట్ స్టాండింగ్ మ్యాన్కి స్పీడ్ 0, సో రాయాల్సిన అవసరం లేదు. సో విచ్ ఇంప్లైజ్ దట్ ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ స్పీడ్ ఇంటూ క్రాసింగ్ టైమ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్పీడ్ 36 kmph అన్నామండి. దాన్ని ఎంపీఎస్లోకి మార్చాలి అంటే వి మల్టిప్లై విత్ 5/18 ఇంటూ క్రాసింగ్ టైం 18 seconds. మనకి టైం సెకండ్స్లో ఉంది కాబట్టి కంపల్సరీ స్పీడ్ అనేది ఎంపీఎస్లో ఉండాలి, కానీ కేఎంపీహెచ్లో ఇచ్చాం. ఆ కేఎంపీహెచ్లో ఇచ్చిన దాన్ని ఎంపీఎస్లోకి మార్చాలి అంటే వి మల్టిప్లై విత్ 5/18. నౌ 18 and 18 క్యాన్సల్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 35 150 6 5 30. సో ద ఆన్సర్ ఈజ్ 180. సో మనం అడుగుతున్న లెంత్ కాబట్టి ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 180 meters. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 30 MPS. సో దిస్ ఈజ్ ట్రైన్ స్పీడ్. Crosses 600 meters long platform. This is platform length in 30 seconds. అది క్రాస్ చేయడానికి పట్టే టైం ఎంత అంటే 30 seconds. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. అయితే ట్రైన్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాం మనం. ఫస్ట్ వన్, క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ఆబ్జెక్ట్ లెంత్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే ప్లాట్ఫామ్ కాబట్టి ప్లాట్ఫామ్ లెంత్ బై ట్రైన్ స్పీడ్. మనకి ఈ వాల్యూస్ తెలిసిన వాల్యూస్ వరకు సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్గా అయిపోతుంది. The crossing time is 30 seconds.
which is equal to train length ఎంతో తెలియదమ్మా. The platform length is 600 meters divided by the train speed is 30 amperes. 30 ఇటు వస్తే క్రాస్ మల్టిప్లై అవుతుంది. 30 is 900. ఈ 600 ఇటు వస్తే మైనస్ అవుతుందండి. 900 minus 600 which is equal to train length. Therefore, the length of the train is also 300 meters. Question number 5. A train 280 meters long. So this is train length. Is moving at a speed of 60 kmph. This is train speed. Find the time taken by the train to cross a platform of 220 meters long. So this is platform length. సో మనం అడుగుతుంది ఏంటంటే వాట్ ఇస్ ద క్రాసింగ్ టైం అని అడుగుతున్నాం. సో ట్రైన్ అనేది ఆ ప్లాట్ఫామ్ క్రాస్ అవ్వడానికి పట్టే టైం ఎంత అని అడుగుతుంది. సో క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ బై ట్రైన్ స్పీడ్. మరి ప్లాట్ఫామ్ కదలదు కదా, దాన్ని రాయాల్సిన అవసరం లేదు ఇంకా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ద ట్రైన్ లెంత్ ఈజ్ 280 meters and the platform length is 220 meters by train speed is 60 kmph. మరి రెండు మీటర్స్ లో ఉన్నప్పుడు స్పీడ్ ఎందులో ఉండాలి, మనకి ఎంపీఎస్ లో ఉండాలి. కానీ కేఎంపీహెచ్ లో ఉంది కాబట్టి ఈ మల్టిప్లై విత్ 5/18. సో ఇప్పుడు మనం 5/18 తో మల్టిప్లై చేస్తే ఎంపీఎస్ లో కన్వర్ట్ అవుతున్నాం. సో దేర్ఫోర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ 280 plus 220 అంటే 500. 18 రివర్స్ అయితే పైకి వెళ్తుంది కాబట్టి ఇంటూ 18/60 into 5. సో క్యాన్సలేషన్ చూడండి ఒకసారి. 0 0 క్యాన్సల్, 6 1s 6 3s క్యాన్సల్, 5 1s 5 10s క్యాన్సల్. Therefore 10 3s 30. So the answer is 30 seconds. Next is problem. A train 70 meters long. So this is train length. Passes a platform 130 meter long. So platform length 130 is 10 seconds. ఎంతసేపట్లో క్రాస్ అయింది అంటే 10 సెకండ్లో క్రాస్ అయిందంట. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. అయితే ట్రైన్ స్పీడ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. సేమ్ క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ బై ట్రైన్ స్పీడ్. నౌ మనకు కావాల్సిన ట్రైన్ స్పీడ్ కాబట్టి ట్రైన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ బై క్రాసింగ్ టైం విచ్ ఈజ్ ఈక్వల్ టు here the train length is 70 meters and the platform length is 130 meters by the crossing time is 10 seconds, which is equal to 200/10, that is 0 0 cancel. Therefore 20 mph is the train speed. Seventh one, a train 500 meters long. So this is train length. He is running at the speed of 72 kmph. So this is train speed. If it crosses a tunnel in 1 minute, so this is crossing time. Then find the length of the tunnel. So tunnel length and find out jam now. First of all we write crossing time is equal to train length plus ikkada tunnel kabatti ichindi tunnel rayandi, tunnel length by train speed. Tunnel kadaldu kabatti train speed. So this implies that first crossing time ఎంత ఇచ్చాను చూడండి. ఇక్కడ మనం 1 minute అనే దాన్ని ఎలా రాసుకోవాలంటే 60 seconds గా రాయాలి. ఎందుకంటే మనకున్న యూనిట్స్ ఏంటంటే టైం మెజర్ చేయడానికి ఏదర్ అవర్స్ వాడాలి లేదా సెకండ్స్ వాడాలి. సో ద క్రాసింగ్ టైమ్ ఈజ్ 60 seconds విచ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ 500 meters ప్లస్ టన్నల్ లెంత్ అదంతా తెలియదు, అదే కనుక్కోవాలి. టన్నల్ లెంత్ బై ట్రైన్ స్పీడ్ 72 kmph. సో ఎంపీఎస్లోకి మార్చాలి అంటే 5/18 తో మల్టిప్లై చేయాలి. 18 1s 18 4s. సో విచ్ ఇంప్లైస్ దట్ 5 4s ఎంత 20 ఇటు వచ్చింది అనుకోండి అమ్మ. 60 into 20 ఈజ్ ఈక్వల్ టు 500 ప్లస్ టన్నల్ లెంత్. Therefore టన్నల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 6 2s 12, 1200 minus 500, that is 700 meters is the tunnel length. So question number 8, the length of the bridge is double to the length of the train. అంటే ట్రైన్ ఎంత లెంత్ ఉందో దానికి బ్రిడ్జ్ అనేది డబుల్ ఉందంట. Train crosses the bridge in 30 seconds. This is crossing time, that is 30 seconds at 40 mph. The train speed is 40 mph. Then find the length of the bridge and train. So bridge length and the train length and the find out cheyunna. First of all, crossing time is equal to train length plus bridge length by train speed. Bridge kadaladu kabatti only bridge length maatrame rastam, which implies that ఇప్పుడు చూడన్నా the crossing time is 30 seconds which is equal to ఇక్కడ వాడు the length of the bridge is double to the length of the train అన్న. ఇప్పుడు మనం ట్రైన్ అనే దాన్ని x అనుకున్నాం అనుకో, బ్రిడ్జ్ అనేది దానికి డబుల్ ఉంది కాబట్టి ఏమవుతుంది 2x అవుతుంది. సో దట్ ఈస్ x plus 2x by
ట్రైన్ లెంత్ x అయితే బ్రిడ్జ్ లెంత్ దాని డబుల్ కాబట్టి 2x బై ట్రైన్ స్పీడ్ 40 MPS. క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా. 1200 is equal to 3x, 3 1s are 3 400s are, therefore x is equal to 400 meters. ఇప్పుడు ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ట్రైన్ లెంత్ అనేది మనకి x కాబట్టి therefore train length is equal to x is equal to 400 meters. And second one, bridge length is equal to 2x is equal to 2 into 400, that is 800 meters. Question number 9. A man sees a train passing over a bridge 1 kilometer long. So actually bridge length anta ante 1 kilometer. So this is bridge length. The length of the train is half the bridge. అంటే ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద బ్రిడ్జ్ అన్న. అంటే దట్ మీన్ దట్ మనకి బ్రిడ్జ్ లెంత్ 1 kilometer ఉంది కాబట్టి ఇప్పుడు ట్రైన్ లెంత్ ఎంత అవుతుందంటే దానిలో హాఫ్ అమ్మ, అంటే 500 meters. బ్రిడ్జ్ లెంత్ వచ్చేసరికి 1 kilometer అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 meters. కిలో అంటే 1000, 1000 meters. ఇప్పుడు ట్రైన్ అందులో హాఫ్ ఉందన్నాం కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 500 meters. ఇఫ్ ద ట్రైన్ క్లియర్స్ ద బ్రిడ్జ్ ఇన్ 2 minutes. ఇప్పుడు ఆ ట్రైన్ ఆ బ్రిడ్జ్ని 2 నిమిషాల్లో క్రాస్ చేస్తుందండి. And that means that the crossing time is equal to 2 minutes sum. 1 minute అంటే 60 seconds కాబట్టి 2 minutes అంటే 120 seconds sum. అయితే ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అన్నాం. అయితే ట్రైన్ స్పీడ్ అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. ఫస్ట్ వన్, క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ బై ట్రైన్ స్పీడ్. ఇట్ ఇంప్లైస్ దట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ట్రైన్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మిగిలిన వాల్యూస్ అన్నీ ఉన్నాయి, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. Crossing time is 120 seconds, which is equal to train length is 500 meters and the bridge length is 1000 meters, whole divided by train speed. So this implies train na చేసుకెళ్ళి 120 days random. అప్పుడు train speed is equal to 1500 divided by 120. 1500 divided by 120. First of all 0 cancel అవుతుంది. 2 తో క్యాన్సిల్ చేయండి అమ్మా. 2 6 275. నెక్స్ట్ 3 తో 3 2s 6 5. So therefore the train speed is 12.5 MPS, లేదా 12.5 MPS. 10th question. A train 100 meters long అంటే ట్రైన్ లెంత్ ఇచ్చాడు. కంప్లీట్లీ క్రాసెస్ ఏ బ్రిడ్జ్ 300 meters long అంటే బ్రిడ్జ్ లెంత్ ఇచ్చాం. ఇన్ 30 seconds క్రాసింగ్ టైం కూడా ఇచ్చాం. మనకి ఇప్పుడు ఇవన్నీ తెలిసినప్పుడు ట్రైన్ స్పీడ్ అంతా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ మనం ట్రైన్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వాడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ సెకండ్స్ విల్ ఇట్ టేక్ టు పాస్ ఎ టెలిఫోన్ పోల్ అన్న. అంటే ఇప్పుడు ఒక టెలిఫోన్ పోల్ అనే దాన్ని పాస్ చేయడానికి, క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మన క్వశ్చన్. అంటే ఇప్పుడు మనకి ట్రైన్ లెంత్ ఎంతో తెలుసు, ట్రైన్ స్పీడ్ ఎంతో తెలుసు కాబట్టి క్రాసింగ్ టైం ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇది మిక్స్డ్ క్వశ్చన్ అంటాం. ఒకటి ఇచ్చి దాని నుంచి మనల్ని అడగడాడు ట్రైన్ స్పీడ్ కనుక్కోండి అన్న, వాడేం అడగలే ఎక్కడా కూడా. బట్ మనం కనుక్కోవాలి, అది వస్తేనే టెలిఫోన్ ఎంతసేపట్లో క్రాస్ అవుతుందో తెలుస్తుంది. క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ బై ట్రైన్ స్పీడ్ అమ్మ. ఇందులో మనకు ట్రైన్ స్పీడ్ తెలియదు, ఫస్ట్ అదే కనుక్కోవాలి. క్రాసింగ్ టైమ్ ఈజ్ 30 seconds, విచ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ఈజ్ 100 meters అండ్ బ్రిడ్జ్ లెంత్ ఈజ్ 300 meters బై ట్రైన్ స్పీడ్. నౌ ఈ ట్రైన్ స్పీడ్ ఇది చేస్తారండి. అప్పుడు మనకి ట్రైన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 100 + 300 అంటే టోటల్ ఎంత వస్తామా 400 by 30. 0 cancel, 3 13s and 1/3. So the train speed is 13 and 1/3 MPS. 13 and 1/3 MPS. ఇప్పుడు ట్రైన్ స్పీడ్ వచ్చింది. ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏం చూడండి, హౌ మెనీ సెకండ్స్ అంటే టైం అడుగుతున్నాం విల్ టేక్ టు పాస్ ఎ టెలిఫోన్ పోల్ అన్న. మరి టెలిఫోన్ పోల్ అనేది మనకి మూవ్ అవుదా అండి, కదలదు. అందుకని ఇప్పుడు మనకి క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ బై ట్రైన్ స్పీడ్ మాత్రమే వస్తుందండి. సో హియర్ ద ట్రైన్ లెంత్ ఈజ్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, ద ట్రైన్ లెంత్ ఈజ్ 100 meters బై ట్రైన్ స్పీడ్. ఇక్కడ క్యాల్కులేట్ చేసాం, ఎంత వచ్చింది మనకి 40/3 వచ్చింది కదా. ఇక్కడ మనకి డైరెక్ట్గా 40/3 తీసుకోండి, క్యాన్సిలేషన్ కోసం ఈజీగా ఉంటుంది. 40/3. సో 25s 22s 3 పైకి వెళ్తే రివర్స్ అవుతుందమ్మా. 5 3s 15/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7.5 seconds. 11th problem చూడండి. A train of length 250 meters. So given that train length is 250 meters, passes a platform of 350 meters. So the platform length is 350 meters. In 50 seconds, the crossing time is 50 seconds. What time will this train take
టు పాస్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ 230 meters లాంగ్. అయితే ఇప్పుడు ఇదే ట్రైన్ 200 మీటర్లు పొడవున్న ఒక ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అని. సో కనుక్కుందాం. మనకు ట్రైన్ లెంత్ తెలుసు అండ్ ప్లాట్ఫామ్ లెంత్ కూడా తెలుసు. మరి ట్రైన్ స్పీడ్ కావాలి కదా. యాక్చువల్ మనకి ఏంటి రిలేషన్? క్రాసింగ్ టైం ఈక్వల్ ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ బై ట్రైన్ స్పీడ్. మరి ట్రైన్ స్పీడ్ కావాలి కదా. అందుకని ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో స్టేట్మెంట్ 1 అనే దాన్ని యూజ్ చేసుకొని ఫస్ట్ వీ ఫైండ్ ద ట్రైన్ స్పీడ్. సో యాక్చువల్లీ క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ బై ట్రైన్ స్పీడ్ అమ్మ, బై ట్రైన్ స్పీడ్. సో దీన్ని యూజ్ చేసి ఫస్ట్ చేద్దాం చూడండి. క్రాసింగ్ టైమ్ ఈజ్ 50 అండ్ ట్రైన్ లెంత్ ఈజ్ 250 and platform length is 350 by train speed. Now train speed at this 50 days randi. Train speed is equal to 600 by 50. So 51 the 50 12 the. Therefore the train speed is 12 mph. So what time will this train take to pass a platform of 230 meters long? ఇప్పుడు మనకి ఇచ్చిన దానికి కూడా లెంత్ ఉంది కాబట్టి వన్స్ అగైన్ క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు train length plus platform length by train speed on. Here also formed. So this is train length question లోనే ఇచ్చాం, that is 250 meters plus ఇప్పుడు వాడు మనల్ని అడిగిన క్వశ్చన్ 230 meters ప్లాట్ఫామ్ క్రాస్ అవడానికి ఎంతసేపు పడుతుంది అన్నాడు. నౌ ద న్యూ ప్లాట్ఫామ్ లెంత్ ఈస్ 230 meters బై ట్రైన్ స్పీడ్ కావాలి. ట్రైన్ స్పీడ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం చూడండి, ఎంత వచ్చింది మనకి 12 mph బై 12 mph which is equal to 480 by 12. So 12 1 the 12 40 the. So the crossing time is 40 seconds. A train crosses a pole in 15 seconds. ఒక ట్రైన్ ఒక పోల్ ని 15 seconds లో క్రాస్ చేస్తున్నాం. అండ్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ 100 meters in 30 seconds. ఇదే ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ ని 100 meters పొడవున్న ప్లాట్ఫామ్ ని 30 seconds లో దాటింది. అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అన్న. ఆ ట్రైన్ లెంత్ ఎంత అని మనకు వస్తాం. ఇక్కడ ఏం లేదు, మన ట్రైన్ ఒకే వేగంతో వెళ్తుంది. ఫిక్స్డ్ స్పీడ్ అనేది ఫిక్స్డ్ అన్నమాట. ఇక్కడ అదే స్పీడ్ లో చెట్టు ఎంతసేపట్లో దాటిందో ఇచ్చాం, అంటే 15 seconds అన్న. అదే స్పీడ్ లో ప్లాట్ఫామ్ ఎంతసేపు దాటిందో ఇచ్చాం. ఇప్పుడు ఈ రెండిట్లో స్పీడ్ అనేది మనకు కాన్స్టెంట్, యాక్చువల్ స్పీడ్ ఇవ్వలేదు. బట్ ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వచ్చేటట్టు రాసుకొని ఆ రెండు ఈక్వలైజ్ చేసాము అంటే ట్రైన్ లెంత్ ఎంతో వస్తుందాం. ఫస్ట్ పోల్ ఇక్కడ ఫస్ట్ చూడండి. ఫస్ట్ వన్, క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ బై ట్రైన్ స్పీడ్. ఎందుకంటే పోల్కి లెంత్ ఉండదు, పోల్ కదలలేదు. సో ఇది రిలేషన్. క్రాసింగ్ టైం ఆల్రెడీ ఇచ్చాం మనం, ట్రైన్ లెంత్ తెలీదు, ట్రైన్ స్పీడ్ తెలియదు కాబట్టి డైరెక్ట్ గా ట్రైన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ బై క్రాసింగ్ టైమ్ ఈజ్ 15 seconds. దీన్ని ఇలా ఉంచడం. సెకండ్ స్టేట్మెంట్కి రండి, ఇక్కడికి రండి, ఈ స్టేట్మెంట్లోకి రండి. ద ట్రైన్ క్రాసెస్ ద ప్లాట్ఫామ్ అంటే అప్పుడు ఏమవుతుందంటే క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ బై ట్రైన్ స్పీడ్. సో దీంట్లో క్రాసింగ్ టైం ఏమో 30 ఇచ్చాడు, క్రాసింగ్ టైం 30, ట్రైన్ లెంత్ తెలియదు కానీ ప్లాట్ఫామ్ లెంత్ 100 ఇచ్చాం, మళ్ళీ ట్రైన్ స్పీడ్ కూడా తెలియదాం. సో మనకు ట్రైన్ స్పీడ్ వచ్చి రాయండి. అప్పుడు ట్రైన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇది తీసుకొస్తే ట్రైన్ లెంత్ ప్లస్ 100 by 30, 100 by 30. ఇప్పుడు ఈ రెండు ట్రైన్ స్పీడ్లో వచ్చాయి కదమ్మా, రెండింటి స్పీడ్లు ఈక్వల్ కాబట్టి ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేయండి. అప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి, ట్రైన్ లెంత్ బై 15 ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ 100 by 30, 100 by 30. 15 1 దా 15 2 దా క్యాన్సల్, క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ 100. ఈ ట్రైన్ లెంత్ కూడా వెళ్ళింది అనుకో అమ్మ, దేర్ ఫోర్ ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 100 meters. సో 13th question, a train 270 meters long, that is train length, moving at a speed of 23 kmph, that is train speed, will crosses a man coming from the opposite direction. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఆపోజిట్ డైరెక్షన్ అన్నాం. ఆపోజిట్ డైరెక్షన్ at a speed of 4 kmph, this is man speed. అయితే వాడు అడుగుతుంది ఏంటంటే ఎంతసేపట్లో ఆ మనిషిని క్రాస్ అవుతుంది అన్నాం. సో దేర్ ఫోర్ వి నో ద క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్. ఇక్కడ మనిషికి లెంత్ ఉండదు, సో బై ట్రైన్ స్పీడ్. ఆపోజిట్ అన్నాము అంటే ప్లస్ వాడాలి, సేమ్ అన్నాము అంటే మైనస్ వాడాలి, ప్లస్ మ్యాన్ స్పీడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద ట్రైన్ లెంత్ ఈజ్ 270 meters బై, బట్ స్పీడ్ అనేది చూసారా KMPH లో ఉంది. KMPH లో ఉన్నదాన్ని మనం ఎందులో కన్వర్ట్ చేయాలి, MPS లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే లెంత్ అనేది మీటర్స్ లో ఉంది కాబట్టి. సో ట్రైన్ స్పీడ్ ఏమో 23 అండ్ మ్యాన్ స్పీడ్ ఏమో 4. సో ఈ రెండింటికి మనం విడివిడిగా 5/18 చేయాల్సిన అవసరం లేదు, రెండు కలిపి చేయండి, ఇంటూ 5/8.
విచ్ ఈజ్ ఈక్వల్ టు 270 ఇంటూ 18 రివర్స్ అవుతుంది కాబట్టి పైకి వెళ్ళిద్దామా బై 23 ప్లస్ 4 అంటే 27 ఇంటూ 5. 27 1 జా 27, 5 1 జా 5 2 జా, therefore 18 2 జా 36. So the crossing time is 36 seconds. So this is the way. And 14th one. A train 150 meters long, this is train length, is moving at a speed of 8 mph. This is train speed. It crosses a man walking in the same direction. Now here the condition is same direction at a speed of 2 mph. Man speed ante ikkada manaki 2 mph. Then find the crossing time. So crossing time find out cheyamanna kabatti crossing time is equal to train length by man ki length untadani cheppam kabatti man length rayam, train speed ఇక్కడ సేమ్ డైరెక్షన్ అన్నాం కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి మైనస్ మ్యాన్ స్పీడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ఈజ్ 150 meters బై ట్రైన్ స్పీడ్ ఏమో 80, మ్యాన్ స్పీడ్ ఏమో 2. సో దట్ ఈస్ 150 by 6 అమ్మ. సో 6 2s are 12, 36 5s. సో therefore the crossing time is equal to 25 seconds. 15th one. Two trains 90 meters and 120 meters. ఇప్పుడు మనకి రెండు కూడా ట్రైన్స్ ఇచ్చాయి. నాకు మ్యాన్ అయిపోయిందమ్మా, ఇప్పుడు రెండు కూడా ట్రైన్స్ తీసుకున్నామా. So one train is 90 meters. So this is train length 1. And another train is 120 meters. Train length 2. Are running in opposite directions. ఈ రెండు ఎలా మూవ్ అవుతుంది అంటే ఆపోజిట్ లో వస్తున్నాయి. ఆపోజిట్ అన్నామంటే ప్లస్ రాయాలండి, స్పీడ్ యాడ్ చేయాలి. వన్ అట్ ద రేట్ ఆఫ్ 48 kmph. ఒక స్పీడ్ ఒకదాని స్పీడ్ వచ్చేసరికి ట్రైన్ స్పీడ్ 1 వచ్చేసరికి 48 kmph అండ్ అనదర్ వన్ అట్ రేట్ ఆఫ్ 60 kmph. సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసరికి 60 kmph అంటాం. అయితే దే విల్ క్రాస్ ఈచ్ అదర్ ఇన్ అన్నాడు. ఆ రెండు ఎప్పుడు ఎంత టైం తర్వాత క్రాస్ అవుతాయి అనేది మన క్వశ్చన్. సో ఒకసారి క్వశ్చన్ ఉంది. టూ ట్రైన్స్ 90 meters అండ్ 120 meters లాంగ్ ఆర్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, వన్ అట్ ద రేట్ ఆఫ్ 48 kmph, అనదర్ వన్ అట్ రేట్ ఆఫ్ 60 kmph. ఫ్రమ్ ద మూమెంట్ దే మీట్ దే విల్ క్రాస్ ఈచ్ అదర్ ఇన్ అన్నాడు. సో ఆ రెండు ఒకదాన్ని ఒకటి ఎప్పుడు క్రాస్ అవుతాయి అనేది మన క్వశ్చన్. సో ఓకే, క్రాసింగ్ టైం ఎంత ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ మనం ఏం చెప్పామంటే ట్రైన్ లెంత్ ప్లస్ ఆబ్జెక్ట్ లెంత్ బై ట్రైన్ స్పీడ్ ప్లస్ ఆర్ మైనస్ ఆబ్జెక్ట్ స్పీడ్ అని చెప్పాం. ఇక్కడ రెండు ట్రైన్సే కాబట్టి ఇప్పుడు ట్రైన్ లెంత్ 1 ప్లస్ ట్రైన్ లెంత్ 2 బై క్వశ్చన్ లో ఆపోజిట్ అనే వాడు వాడాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో ట్రైన్ స్పీడ్ 1 ప్లస్ ట్రైన్ స్పీడ్ 2. అదే సేమ్ డైరెక్షన్ అని ఉంటే కానీ ఇక్కడ మైనస్ పెట్టుకునే వాళ్ళం, ఇక్కడ ఆపోజిట్ అన్నాం కాబట్టి ప్లస్ అయిందమ్మ. విచ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ 1, ఒక ట్రైన్ ఏమో 90, ఇంకొక ట్రైన్ ఏమో 120 బై ఈ రెండు మీటర్స్ అమ్మ. బట్ స్పీడ్స్ ఎందులో ఉన్నాయంటే KMPH లో ఉన్నాయి. KMPH లో ఉన్న వాటిని మనం MPH లో కన్వర్ట్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. సో ఒక స్పీడ్ ఏమో 48, రెండో స్పీడ్ ఏమో 60. ఈ రెండు KMPH లో ఉన్నాయి కాబట్టి మల్టిప్లై విత్ 5/80. సో దిస్ ఈస్ న్యూమరేటర్ 210 ఇంటూ 18 రివర్స్ అవుతుందమ్మా బై. సో దిస్ వాల్యూ 108 ఇంటూ 5. 18 1s are 18 6s are. So 6 1s are 6 3s are 18 5s are. So 35 times కావాలి. 5 1s are 5 7s are. Therefore finally the answer is 7 seconds. After 7 seconds both the trains are to be crossing each other. Next question number 16 చూడండి. A train of length 150 meters. So ఒక train length ఏమో 150 అమ్మ. Takes 10 seconds to pass over other train. ఇంకో ట్రైన్ ని క్రాస్ చేయడానికి దీనికి ఎంత టైం పడుతుంది అంటే 10 seconds పడుతుంది. సో ఆ ట్రైన్ లెంత్ ఏంటంటే సెకండ్ ట్రైన్ లెంత్ మనకి 100 meters అమ్మ. సో కమింగ్ ఫ్రమ్ ఆపోజిట్ డైరెక్షన్. ఆ రెండు ఎలా వస్తున్నాయి అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ లో వస్తుంది. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఈస్ 50 kmph, ఒక ట్రైన్ స్పీడ్ వస్తుంది 50 kmph అంట. దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్. సెకండ్ ట్రైన్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాం, అంతే క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన చెప్పిందే క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు రెండు ట్రైన్స్ కి లెంత్లు ఉన్నాయి కాబట్టి ట్రైన్ లెంత్ 1 ప్లస్ ట్రైన్ లెంత్ 2 బై రెండు ఆపోజిట్ లో వస్తున్నాయి అన్నాం కాబట్టి ట్రైన్ స్పీడ్ 1 ప్లస్ ఆపోజిట్ అన్నాం కాబట్టి ప్లస్ అమ్మ ప్లస్ ట్రైన్ స్పీడ్ 2. నౌ ద క్రాసింగ్ టైమ్ ఈజ్ 10 seconds విచ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ట్రైన్ లెంత్ ఏమో 150 meters, రెండో ట్రైన్ లెంత్ ఏమో 100 meters బై ట్రైన్ స్పీడ్. ఒక ట్రైన్ స్పీడ్ వచ్చేసరికి 50 kmph అమ్మ. దాన్ని మనం MPS లో కన్వర్ట్ చేయాలి అంటే వి మల్టిప్లై విత్ 5/18 ప్లస్ సెకండ్ ట్రైన్ స్పీడ్ అంతా మనకు తెలియదు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకనే ట్రైన్ స్పీడ్ 2 అని తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి దీని వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తేనే మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ దట్ క్రాస్ మల్టిప్లై చేస్తే 10 into 50 into 5/18 ప్లస్ 10 ట్రైన్ స్పీడ్ 2
ఈజ్ ఈక్వల్ టు 250 meters. ఇది మొత్తం అటు చేసుకెళ్ళండి, మైనస్ అవుతుంది. అప్పుడు 10 train speed 2 ఈజ్ ఈక్వల్ టు 250 మైనస్ 2తో క్యాన్సిల్ అవుతుందమ్మా. 2 9s అండ్ 2 5s. 5 5s 25, 25 5s 125, 0 ఉంది కాబట్టి 1250. సో దిస్ ఈస్ 1250/9. నౌ టేక్ LCM. 259s 1250 minus 1250 అంటే 0. Therefore the speed of the second train is 0. అంటే దట్ మీన్ వాడు స్టాండింగ్ ట్రైన్ అని చెప్పకుండా ఈ విధంగా ఇచ్చాడు. సెకండ్ ట్రైన్ స్పీడ్ ఎంత అవుతుందంటే ఇప్పుడు మనకి అది 0 అవుతుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 17th ప్రాబ్లం. ఏ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ 48 kmph కంప్లీట్లీ క్రాసెస్ అనదర్ ట్రైన్ హ్యావింగ్ హాఫ్ ఇట్స్ లెంత్ అన్నాం. సో చూడండి, ఒక ట్రైన్ స్పీడ్ వచ్చేసరికి 48 kmph. ఇప్పుడు సెకండ్ ట్రైన్ అంట ఫస్ట్ ట్రైన్లో హాఫ్ ఉందంట. సో అనదర్ ట్రైన్ హ్యావింగ్ హాఫ్ ఇట్స్ లెంత్ అన్నాం. సో దానిలో హాఫ్ ఉంది. అండ్ ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఈ రెండు ఎలా మూవ్ అవుతున్నాయి అంటే ఆపోజిట్లో వస్తున్నాయి. దీని స్పీడ్ ఎంత అంటే సెకండ్ వన్ వచ్చేసరికి మనకి 42 kmph. అండ్ ఎంతసేపట్లో క్రాస్ అయింది అంటే 12 seconds క్రాస్ అయింది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్? దీంట్లో లాంగెస్ట్ ట్రైన్ యొక్క లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని. సేమ్ క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు train length 1 plus train length 2 by train speed 1 plus train speed 2. Opposite అన్నాం కాబట్టి ప్లస్ వాడాం. Which implies that crossing time is 12 seconds. ట్రైన్ లెంత్ ఎలా తీసుకోవాలో చూడండి. ఫస్ట్ దానిలో సెకండ్ ఎంత ఉందంటే హాఫ్ ఉందన్నాం. అంటే ఇప్పుడు సెకండ్ మనం ఎక్స్ అనుకున్నాం అనుకో, ఫస్ట్ ఏమైంది అంటే దానికి డబుల్ అయ్యింది అంటే 2x అయింది. సో ఇప్పుడు 2x హాఫ్ అంటే ఎక్సే కదా. అంటే మనం x/2 తీసుకోవడం కన్నా కూడా 2x తీసుకోవడం బెటర్ క్యాల్కులేషన్ కోసం. అందుకనే ఫస్ట్ 2x అయితే సెకండ్ దానిలో హాఫ్ కాబట్టి x అవుతుందండి. బై ట్రైన్ స్పీడ్స్ చూడండి, ఒకటేమో 48, రెండోదేమో 42. ఈ రెండు kmph లో ఉన్నాయి కాబట్టి మల్టిప్లై విత్ 5/8. 5/18తో మల్టిప్లై చేయండి. సో 18 1s 18 5s ఇది 90 అవుతుంది టోటల్. అందుకనే 18 5s, విచ్ ఇంప్లైస్ దట్ ఈ 5 5 25 వచ్చింది అనుకోండి. 12 into 25 is equal to 3x. Therefore 3 1s 3 4s. Therefore x is equal to 100 meters. x equal to 100 meters. అయితే మనం అడిగిన క్వశ్చన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్ అన్నాం. ఇప్పుడు ఈ రెండిట్లో x అనేది లాంగెస్ట్ అవుతుందా 2x అనేది లాంగెస్ట్ అవుతుందా? మనకి 2x లాంగెస్ట్ అవుతుంది. సో దేర్ ఫోర్ ద లాంగెస్ట్ ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2x. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 200 meters. 200 meters. This is the answer. Next 18th question. Two trains running in the same direction. ఇప్పటి వరకు మనం చెప్పిన అన్ని కూడా ఆపోజిట్ లో చెప్పాము. ఆపోజిట్ లో డిఫరెంట్ గా చెప్పాం. ఇప్పుడు మనం ఇస్తాం సేమ్ డైరెక్షన్ లో. Two trains running in the same direction at 58 kmph and 40 kmph completely passes one another in 1 minute. ఈ రెండు ఒకదాన్ని ఒకటి ఎంతసేపట్లో క్రాస్ అవుతున్నాయి అంటే 1 minute లో క్రాస్ అవుతున్నాయి. సో ఒక ట్రైన్ లెంత్ ఏమో స్పీడ్ ఏమో 58 kmph, ఇంకో ట్రైన్ స్పీడ్ ఏమో 40 kmph. అండ్ ఆ రెండు క్రాస్ అవడానికి పట్టిన టైం ఏమో 1 minute. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఈజ్ 100 meters. ఒక ట్రైన్ లెంత్ వచ్చేసరికి మనకి 100 meters అయినప్పుడు సెకండ్ ట్రైన్ లెంత్ ఎంత అని అడుగుతున్నాం. సో దిస్ ఈస్ క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు, సో రెండు ట్రైన్స్ కి లెంత్లు ఉన్నాయి కాబట్టి ట్రైన్ లెంత్ 1 plus ట్రైన్ లెంత్ 2 by ట్రైన్ స్పీడ్ 1. ఆపోజిట్ లో అన్నాం కాబట్టి, ఆపోజిట్ గా సేమ్ డైరెక్షన్ అన్నాం కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ వస్తుంది. ట్రైన్ స్పీడ్ 1 minus ట్రైన్ స్పీడ్ 2 అమ్మ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ క్రాసింగ్ టైం. మన ఇచ్చిన క్రాసింగ్ టైం ఎంత అంటే 1 minute. 1 minute అంటే 60 seconds ఈజ్ ఈక్వల్ టు ఒక ట్రైన్ లెంత్ 100 meters, రెండో ట్రైన్ లెంత్ ఎంతో తెలియదు, బై ఒక ట్రైన్ స్పీడ్ 58 kmph, రెండో ట్రైన్ స్పీడ్ 40 kmph. ఈ రెండు కూడా kmph లో ఉన్నాయి కాబట్టి మల్టిప్లై విత్ 5/8. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 58 minus 40 అంటే 18. సో 18 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 5 అటు చేసుకెళ్ళండి. సో 60 into 5 దట్ ఈస్ 300. ఈ 100 ఇటు వెళ్ళింది అనుకోండి అమ్మా, -100 ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్. దేర్ ఫోర్ the length of the second train is equal to 200 meters. Two trains of equal length are running. Clear ga ichadu. Both the length of the trains are to be equal. Are running parallel lines. అంటే రెండు కూడా పక్క లైన్స్ లో వెళ్తున్నాయండి. ప్యారలల్ లైన్స్ అంటే ఇలా మనకి రెండు పట్టాలు ఉన్నాయి అనుకోండి, రెండు ఒకే వైపు వెళ్తున్నాయి, ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి. అంటే వాడు సేమ్ డైరెక్షన్ అనేది ఇవ్వకుండా ఇండైరెక్ట్ గా మనకి ఏమన్నా అంటే ప్యారలల్ లైన్స్ అనే వాడు వాడాడు. ఇన్ ద సేమ్ డైరెక్షన్ at 48 kmph. ఒక ట్రైన్ స్పీడ్ ఏమో 46 kmph,
అండ్ ఇంకో ట్రైన్ స్పీడ్ వచ్చేసరికి 28 kmph. ద ఫాస్టెస్ట్ ట్రైన్ పాసెస్ ద స్లోయర్ ట్రైన్ ఇన్ 36 seconds. సో ఇందులో ఫాస్ట్ వెళ్తున్నది స్లోగా వస్తున్న దాన్ని 36 సెకండ్లో క్రాస్ చేస్తుందంట. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఈచ్ ట్రైన్ అన్నాం. ఆ ట్రైన్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాం. సో సింపుల్ వన్, క్రాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ 1 ప్లస్ ట్రైన్ లెంత్ 2 బై ట్రైన్ స్పీడ్ 1 మైనస్ ట్రైన్ స్పీడ్ 2. ఎందుకంటే ఈ రెండు ఒకే డైరెక్షన్ వెళ్తున్నాయి కాబట్టి మైనస్ పెట్టాలి. సో విచ్ ఇంప్లైస్ దట్ ద క్రాసింగ్ టైమ్ ఈజ్ 36 seconds. బోత్ ద ట్రైన్స్ ఆర్ టు బి ఈక్వల్ లెంత్ అన్నాం కాబట్టి రెండు ఎక్స్ అనుకున్నాం అంటే x ప్లస్ ఎక్స్ బై ఒకదాని స్పీడ్ ఏమో 46 అమ్మ, రెండోదేమో 28. ఈ రెండు కూడా మనకి KMPH లో ఉన్నాయి కాబట్టి మల్టిప్లై విత్ 5/8. 18 క్యాన్సల్, విచ్ ఇంప్లైస్ దట్ 2x is equal to 36 into 5. 36 into 5. 2 1s are 2 18s are. Therefore x is equal to 18 5s are 90. So 90 meters. రెండు ట్రైన్లు ఈక్వల్ లెంతే కాబట్టి సో ఫస్ట్ ట్రైన్ ఎక్సే 90 meters, సెకండ్ ట్రైన్ కూడా ఎక్సే, దట్ ఈస్ 90 meters. ద బోత్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్స్ ఆర్ 90 meters ఈచ్. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. ఎక్స్ అండ్ వై ఆర్ 2 stations. రెండు స్టేషన్స్ అమ్మ ఎక్స్ వై. ఆ రెండింటి మధ్య ఉన్న దూరం ఎంత అంటే 400 kilometers. సో దట్ ఈస్ ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 400 kilometers. A train starts from X and moves towards Y at a rate of 10 kmph. ఒక ట్రైను ఎక్స్ నుంచి స్టార్ట్ అయ్యి వై వైపు 10 kmph స్పీడ్తో వెళ్తుంది. అనదర్ ట్రైన్ స్టార్ట్ ఫ్రమ్ వై ఎట్ సేమ్ టైం, ఒకే టైంలో స్టార్ట్ అయ్యాయి రెండు, అండ్ మూవ్స్ ఎట్ టువర్డ్స్ ఎక్స్ ఎట్ రేట్ ఆఫ్ 15 kmph. అంటే ఇప్పుడు ఈ రెండింటికి కలిపి స్పీడ్, రిలేటివ్ స్పీడ్ నేను చెప్పాను. ఇఫ్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ దెన్ ద రిలేటివ్ స్పీడ్ ఈస్ ద సమ్ ఆఫ్ ద టూ స్పీడ్స్ అని చెప్పాం. ఒక దాని స్పీడ్ ఏమో 10 kmph, రెండో దాని స్పీడ్ ఏమో 15 kmph కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్ టు 25 kmph అమ్మ. 25 kmph దీని స్పీడ్ అని అయితే ఇప్పుడు అడిగింది. ఓకే, హౌ ఫార్ ఫ్రమ్ ఎక్స్, ఎక్స్ నుంచి ఎంత దూరంలో ఆ రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ అయ్యి వెళ్ళాయి అని క్వశ్చన్ అడిగాను. ఫస్ట్ వన్, ఎంత టైంలో క్రాస్ అయ్యాయో చూద్దాం చూడండి. సో టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 400 kilometers బై స్పీడ్ ఈజ్ 25. 25 1s are 25 16s. దిస్ ఈజ్ ఈక్వల్ టు 16 hours అమ్మ. అంటే ఆ రెండు ట్రైన్స్ స్టార్ట్ అయిన తర్వాత 16 గంటలకి ఆ రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ అయ్యాలి. అయితే ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ నుండి ఎంత దూరంలో క్రాస్ అయింది అన్నాం. ఎక్స్ నుండి స్టార్ట్ అయిన వెహికల్ ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 10 kmph, గంటకి 10 kilometers వస్తుంది. మరి ఇప్పుడు మనకి టైం ఎంత అయింది, ఎన్ని గంటలప్పుడు క్రాస్ అయ్యాయి, 16 గంటల తర్వాత క్రాస్ అయ్యాయి కదా. మరి గంటకి 10 kilometers వస్తున్నప్పుడు 16 గంటలు ఎంత దూరం వచ్చింది, 160 kilometers వచ్చింది. అంటే 160 kilometers తర్వాత ఆ రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ అయ్యేయాలి. సో దట్ ఈస్ ద క్రాసింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ నుంచి ఎంత దూరంలో అన్నాం కాబట్టి శాస్త్రం మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా ఏంటమ్మా స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ ఏమో 10 kmph, టైం ఏమో 16 hours, దట్ ఈస్ 160 kilometers. ఎక్స్ నుండి 160 kilometers తర్వాత ఆ రెండు రైళ్లు ఒకదాన్ని ఒకటి క్రాస్ అయ్యి వెళ్ళాయి. ఎక్స్ అండ్ వై ఆర్ 2 stations 500 kilometers అపార్ట్ అన్న. అంటే దాని మీనింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 stations ఇచ్చాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 stations ఈజ్ ఈక్వల్ టు 500 kilometers. సో ఓకే. తర్వాత ఏ ట్రైన్ స్టార్ట్ ఫ్రమ్ ఎక్స్ ఎట్ 9 AM. 9 ఒక ట్రైన్ ఎక్స్ నుంచి స్టార్ట్ అయింది, వై వైపుకి వెళ్తుంది. దాని స్పీడ్ ఎంత అంటే 35 kmph. ఇంకొక ట్రైన్ అదే టైంలో వై నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్ వైపు వస్తుంది, దాని స్పీడ్ ఎంత అంటే 15 kmph. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి కాబట్టి మనకి రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి S1 + S2 దట్ ఈజ్ ఈక్వల్ టు 35 + 15 దట్ ఈస్ 50 kmph. ఆపోజిట్ లో వస్తున్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నాం, అదే సేమ్ అయితే యాడ్ చేసేవాళ్ళం కాదండి. అయితే ఎట్ వాట్ టైం బోత్ ద ట్రైన్స్ ఆర్ క్రాసింగ్ ఈచ్ అదర్, ఎంత టైం తర్వాత ఆ రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ అయ్యాయి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 500/50 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 hours. అంటే ఆ రెండు స్టార్ట్ అయిన తర్వాత 10 గంటలకు ఒకదాన్ని ఒకటి క్రాస్ అయ్యాము. మనం 10 గంటలు అని చెప్పకూడదు, మార్నింగ్ 9 AM స్టార్ట్ అయ్యాయి. 9 AM నుండి 10 hours అంటే ఎంత, 9 AM నుంచి 10 hours అంటే ఎంత, అది క్యాల్కులేట్ చేసుకోండి అమ్మా. ఎట్ 7 PM ద బోత్ ద ట్రైన్స్ ఆర్ క్రాసింగ్ ఈచ్ అదర్. ఈ క్వశ్చన్ చూడండి, కొద్దిగా బొమ్మ వేసి చెబుతాను. ఏ అండ్ బి అని ఒక రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఏ, రెండోది బి. ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న దూరం ఎంత అంటే 175 kilometers.
అయితే ట్రైన్ P స్టార్ట్ ఫ్రమ్ A విత్ ఎ స్పీడ్ ఆఫ్ 20 kmph at 6 AM. ఒక P అనే ట్రైన్ ఏ నుండి 20 kmph వేగంతో స్టార్ట్ అయింది. ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందంటే మార్నింగ్ 6 స్టార్ట్ అయింది. ఎటువైపు వెళ్తుంది? బి వైపు వెళ్తుంది. Q స్టార్ట్ ఫ్రమ్ B విత్ ఎ స్పీడ్ ఆఫ్ 25 kmph at 8 AM ఫర్ A. ఇంకొక ట్రైన్ B నుండి Aకి వస్తుందంట, దాని పేరు Q. ఎంత స్పీడ్తో వస్తుంది అంటే 25 kmph స్పీడ్తో వస్తుంది. ఇది ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది అంటే మార్నింగ్ 8 AM స్టార్ట్ అయింది. అయితే ఎట్ వాట్ టైం దే మీట్, ఆ రెండు ఎన్ని గంటలప్పుడు ఒకదాన్ని ఒకటి మీట్ అవుతాయని క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఎన్ని గంటలకు క్రాస్ అవుతుందని అడుగుతున్నాం అంతే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఫస్ట్ టైం అనేది ఈక్వల్గా లేదు. ఒకదాని టైం ఏమో 6 AM, రెండోది ఏమో 8 AM. ఈక్వల్గా లేనప్పుడు మనం క్వశ్చన్ డైరెక్ట్ చేయలేము. ముందు టైం ఈక్వల్ చేసుకోవాలి, ఆ తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి ఒకసారి, 6 AM స్టార్ట్ అయిన ట్రైన్ గంటకి ఎంత దూరం వెళ్తుంది? 20 kmph అంటే గంటకి 20 kilometers వెళ్ళింది. మరి 8 AM అయ్యేసరికి 2 hours గ్యాప్ ఉంది. 1 hourకి 20, 2 hours అయ్యేసరికి 40 kilometers ఆల్రెడీ జర్నీ అయిపోయింది. ఇప్పుడు 8 AM ఈ రెండు ట్రైన్స్ మధ్య మిగిలిన డిస్టెన్స్ ఎంత అంటే ఓన్లీ మనకి 135 kilometers. ఎందుకంటే 175లో ఇది ఆల్రెడీ 40 ముందుకు వచ్చింది కాబట్టి మనం మిగిలిన టైం ఎంత, మిగిలిన డిస్టెన్స్ ఎంత అంటే ఓన్లీ 135 kilometers. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఈ డిస్టెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే టైం రెండు ఈక్వల్ అయ్యాయి, 8 AM అండ్ 8 AM. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన డిస్టెన్స్ ఎంత అంటే ఇప్పుడు మిగిలిన డిస్టెన్స్ మాత్రం కన్సిడర్ చేయండి. డిస్టెన్స్ D ఈజ్ ఈక్వల్ టు 135 kilometers అండ్ బోత్ ద ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఆపోజిట్ అంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి. ఒకటేమో 20, రెండోదేమో 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 45 kmph. ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే, కనుక్కోవాల్సింది ఏంటంటే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 135/45, దట్ ఈస్ 3. అంటే 3 hours తర్వాత ఆ రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ అయ్యి వెళ్తాయి. ఎక్కడి నుంచి 3 hours? 8 AM నుంచి 3 hours. ఎందుకంటే మనం టైం ఈక్వలైజ్ చేసుకున్న తర్వాత డిస్టెన్స్ కూడా తగ్గించాం 135 అని. సో 8 AM దగ్గర నుంచి 3 గంటల తర్వాత ఆ రెండు క్రాస్ అవుతాయి. అంటే దట్ మీన్ దట్ 8 AM plus 3 hours. So 9, 10, 11. Therefore at 11 AM, both the trains are crossing each other.